నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అప్పన్న గుడిలో అంటే సింహాచలం నృసింహస్వామి దేవాలయంలో జరిగిన దారుణ సంఘటనకి చెలించిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖపట్నం వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఖచ్చితంగా దీన్ని కూడా ఇది శవరాజకీయమనో అదనో ఇదనో ఏదో విమర్శిస్తారు. కానీ అక్కడికి వెళ్లి బాధితుల్ని పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నల్ని, చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ని ఆయన రైజ్ చేశారు. నిజంగా ఈ ప్రభుత్వం అయితే దానికి ఏమి జవాబు చెప్పదు. కానీ సగటు ప్రజలు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందో ఒరగబెడుతుందని చెప్పని ఆశించి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున అక్కడ బాధితుల తరఫున, అదేవిధంగా సగటు ప్రజల తరఫున వాళ్ళ గొంతుకై ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నల్ని మాత్రం ఒక్కసారి విని ఇందులో ఔచిత్యం ఉందా లేదా, అంటే ప్రశ్నించేవాడు కూడా లేకపోతే, నిలదీసి అడిగేవాడు కడిగేవాడు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏ విధంగా చెలరేగిపోతుందో, ఏ విధంగా పెట్టరేగిపోతారు మరింతగా అనడానికి ఈ క్వశ్చన్స్ విన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనిపించింది. అందుకని ఆలోచించగలిగినటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తూ మీ ముందుకు పెడుతున్నాను. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణమైన పరిస్థితులు, అది ఆలయాల్లో చూడాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే సింహాచలంలో గోడ కూలి 7 చనిపోయారు, ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. మృతులు కుటుంబాలకి ఆయన సానుభూతి చెప్తూనే వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే జరిగింది. తిరుపతిలో తోపులాటలో ఆ రోజున 6 చనిపోయారు. మరి చందనోత్సవం జరుగుతూ ఉంటే ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి కార్యక్రమం అని చెప్పని తెలియదా? లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారు? కనీస సౌకర్యాలు కూడా లేవని ఒకవైపు భక్తులు చెప్తున్నారు. 6 రోజుల కింద గోడ కట్టడం ఏంటి, 2 రోజుల్లో పూర్తి చేయటం ఏంటి, పైగా అది కూడా ఏంటి 10 అడుగుల ఎత్తు 70 అడుగుల వెడల్పుతో గోడ కట్టారు. కనీసం దీనికి ఎలాంటి టెండర్లు కూడా లేకుండా కట్టారు అని మొత్తంగా అక్కడ అంశాలన్నిటినీ కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే క్రమంలో మరి ముందస్తు ఏర్పాట్లకి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఆల్రెడీ ఒక సంఘటన అనుభవం ఉంది ప్రభుత్వానికి. మరి అలాంటి ప్రోగ్రామే మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు ఈ మంత్రుల కమిటీ పెద్ద హడావుడిగా హంగామాగా మాట్లాడారు. మరి ఆ మంత్రుల కమిటీ ఏం చేసింది? పైగా కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట ఫ్లై యాష్ ఇటుకలతో కట్టడం, కనీస నాణ్యత కూడా లేకుండా అంత పెద్ద గోడ కట్టడం అంటే ఏమిటిది? ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రోజు తిరుమల లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో 7 బలి తీసుకున్నారు. గోశాలలో గోవులు చనిపోయాయి. కాశీనాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళంలో శ్రీకూర్మాలయంలో తాబేళ్లు మృతి చెందాయి. సరే, అంతకుముందు గోదావరి పుష్కరాల్లో 29 బలికి ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా చర్యలు లేవు. వీటన్నిటిలో కూడా చంద్రబాబే దోషి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అని దీన్ని కూడా మా పైన నెట్టే ప్రయత్నం చేశారన్నారు. నేను అసలు ఫస్ట్ ఈ వీడియో చేసినప్పుడే ఈ సంఘటనను కూడా వైసీపీ మీదకి నెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా పరిశీలిస్తారు. అందుకని సంఘటన జరిగి ఎన్ని గంటలైనా కూడా దీని మీద ప్రభుత్వం కానీ మంత్రులు కానీ స్పందించలేదని కూడా నేను చెప్పాను. ఖచ్చితంగా అదే చేశారు. కాకపోతే ఏంటంటే అది కేవలం 10 రోజుల కిందట కట్టిన గోడని తెలిసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్పుడు మాట్లాడలేదు. ఈ ప్రశ్నలన్నిటినీ కూడా ఈయన సంధించారు. ఇందులో అన్నీ ఔచిత్యవంతంగానే ఉన్నాయి. పైగా ఇంకొక మాట చెప్పింది ఏంటంటే, చనిపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియో ఇదేనా? మేమైతే ₹1,00,00,000 ఇచ్చాము. అదే ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇచ్చాము. ప్రభుత్వం తరఫున పొరపాటు జరిగి ప్రాణాలు కోల్పోతే మ్యాక్సిమం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పినటువంటి మాటలో కూడా ఎంతో ఔచిత్యం ఉంది, ఔదార్యం ఉంది. ₹1,00,00,000 ఇవ్వాలి, మేము అలాగే ఇచ్చాం గతంలో, కాదన్నట్లయితే మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇస్తాం. అంతవరకు కూడా కాకుండా చంద్రబాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్గా అడగాల్సిన ప్రశ్నలు అడిగారు. కాబట్టి వీటిని ఆలోచించండి. ఇలా గనక ప్రశ్నించకపోతే ప్రభుత్వాలని ఎలా? అందుకని ప్రశ్నించేటువంటి గొంతుకగా, ప్రజల గొంతుకగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వేసినటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా ఆలోచించదగినటువంటి అంశాలే. పైగా చివరిగా ఆయన ఇంగ్లీష్ మీడియాకి వాళ్ళతో మాట్లాడుతూ చివరిగా అద్భుతమైన మాట చెప్పాడు. ఈ ప్రభుత్వం కామన్ మ్యాన్ని ఇల్ట్రీట్ చేస్తుందని చెప్పాడు. ఎస్, ఖచ్చితంగా ఇల్ట్రీట్మెంట్. కామన్ మ్యాన్ అంటే వీళ్ళకి అస్సలు లెక్కలేదు. కేవలం
కార్పొరేట్ పర్సన్స్కి మాత్రమే రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని రిసీవ్ చేసుకోవటమే తప్ప ఆ అంశాల గురించి చర్చించడం, వాటికి సంబంధించినటువంటి మాటలే తప్ప కామన్ మ్యాన్ సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం, ఏ కార్నర్లో చూసినా కూడా చాలా అద్భుతమైనటువంటి డైలాగ్ ఇది. కామన్ మ్యాన్ని ఈ ప్రభుత్వం ఇల్ట్రీట్ చేస్తూ ఉంది. ఈ సంగతి అలా ఉంచితే అసలు ఈ గోడకి పునాది ఏంటి? ఈ గోడకి పునాది ఏంటి అన్నట్లయితే అవినీతే ఈ గోడకి పునాది. ఎందుకంటే అడిగేవాడెవడూ లేడు, మన ఇష్టం, మొత్తం వడ్డించేవాడు మనవాడే అని చెలరేగిపోయారు. ఎంతగా చెలరేగిపోయారంటే అసలు దీన్ని ఎవడు ప్రశ్నిస్తాడని చెప్పని చౌకబారులో మామూలు చౌకబారు కాదు, చాలా చీపెస్ట్గా ఈ గోడ కట్టారంటే ఇందులో పైగా దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ప్రాథమికంగా మనకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం, మరి తర్వాత మళ్ళీ రిపోర్ట్ మారుస్తారేమో తెలియదు కానీ ప్రసాదం స్కీమ్లో నుంచి ఈ అమౌంట్ని శాంక్షన్ చేశారంట. ప్రసాదం స్కీమ్లోంచి ఈ అమౌంట్ శాంక్షన్ చేయాలంటే మరి ఆలయ కమిటీ రెజల్యూషన్స్ పాస్ చేశారా, అందులోంచి తీసుకున్నారా? తీసుకున్నట్లయితే టెండర్ లేకుండా ఎందుకు ఇచ్చారు? ఇందులో ఎంతమంది ఈ అవినీతి ప్రసాదాన్ని తినేశారు? ఎవడెవడు ఎంతెంత తిన్నాడు? ఇది ఎందుకంటే ఆడు కాంట్రాక్టర్ ఒక్కడే తినడు, తింటేవాడు ఆ పని చేయడు. కాబట్టి ఎవడ పర్సంటేజ్ ఎంత వెళ్ళింది? ఇదంతా కూడా నిజంగా ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఏదో కమిటీలు వేసాం అది వేసాం అని చెప్పని నామకే వస్తే ఏమన్నా సస్పెండ్ చేస్తారో అదంతా అవుతుంది. అది కాదు, ఎవడెవడు ఎంత తిన్నాడు దాని పర్సంటేజ్ల ప్రకారంగా మీ గవర్నమెంట్కి నిజాయితీ ఉంటే మీరు తింటున్న వ్యవహారాలు బట్టే వాడు తింటున్నాడు. అందుకని యావత్తు అవినీతి జరుగుతుంది కాబట్టే అందులో మనం కూడా మనల్ని ఎవడు అడుగుతాడనే ధైర్యంతోనే వాడు ఈ పని చేశాడు. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతి చేయాలంటే, అక్రమాలు చేయాలంటే వణికిపోవాలి, భయపడిపోవాలి అనేటువంటి ఒక ఇది ఉంటే డెఫినెట్గా వాడు ఆ పనికి తెగపడ్డు. అంటే పూర్తిగా అవినీతికి గేట్లెట్టేసిన ప్రభుత్వం ఇది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అందుకనే పేటరేగిపోతున్నారు. ఎంత దారుణం చూడండి, పవిత్రమైనటువంటి దేవాలయంలో ఇంత అక్రమాలు, ఇంత అవినీతి, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఇకనైనా కనీసం దీని మీద ప్రజలు గొంతెత్తాలి. ఈ అవినీతికి మూలాలు క్షేత్రాల నుంచే ముందు మనకి వచ్చినటువంటి మెసేజ్ల్లో కూడా చెప్తున్నారు. ఎంత అక్రమాలంటే 1 కాదు 2 కాదు అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా మీరు సనాతన ధర్మం అది ఇదని కనుక విశ్వసించేటట్టయితే ముందుగా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేయాలి. ముందుగా ఈ గోడ కట్టినటువంటి వాడు ఎవడెవడికి ఎంత ఇచ్చాడనే దాన్ని నిలదీయాలి. అంతవరకు కూడా అవసరమైతే నిజంగా ఆ అప్పన్న భక్తులందరూ కూడా దీన్ని ఒక ఉద్యమం కింద, ఏదో ఇవాళ బాధపడడం అయిపోయింది, ఆ కుటుంబాలు ఏదో ఏడ్చారు అనేది కాదు, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని అంతవరకు కూడా ఆ దోషుల్ని శిక్షించేంత వరకు కూడా ఉద్యమించాలి. అప్పుడు మాత్రమే నిజంగా ప్రాణాలు పోయినటువంటి అప్పన్న భక్తుల యొక్క ప్రాణాలకు కనీసం కొంత ఆత్మశాంతి చేకూరుతుంది. ఈ సమాజంలో దేవాలయాలు అవినీతి చేయాలంటే ఎవడైనా కూడా భయపడే పరిస్థితి వస్తుందని చెప్పని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.